ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు మేఘా కంపెనీతో చెడిందా? ఓటమితో బీఆర్ఎస్ ను మేఘా కంపెనీ పక్కకు పెట్టిందా? పార్టీకి ఫండ్స్ ఇచ్చే విషయంలో మేఘా కంపెనీ హ్యాండ్ ఇచ్చిందా? గులాబీ బాస్ కేసీఆర్ కు మేఘా కృష్ణారెడ్డికి మధ్య అంతలా వైరం పెరిగిపోవడానికి కారణమేంటి? వాచ్ ఇట్. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఈ పేరు మారుమోగింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం, దానిని మెగా దక్కించుకుని పనులు చేయడం జరిగిపోయేది. కేసీఆర్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు ప్రతిపాదించినా అక్కడ మెగా ఇంజనీరింగ్ వాలిపోయేది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డితో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టును మెగా కంపెనీకి ఇచ్చింది బీఆర్ఎస్. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు మెగా కంపెనీకి మధ్య చాలా సంబంధాలు కొనసాగాయి. మిషన్ భగీరథ కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చాక చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం ఇది. తెలంగాణలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో 43,791 కోట్ల బడ్జెట్తో మిషన్ భగీరథను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును దక్కించుకున్న కంపెనీ మెగా ఇంజనీరింగ్. 2018 నాటికి నీటి ప్రాజెక్టును పూర్తి చేయకుంటే 2019లో ఓట్లు అడగనని కేసీఆర్ 2016లో శపథం చేశాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేసింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. కాళేశ్వరం బహుళార్థక ఎత్తిపోతల ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహా ప్రాజెక్టు. అయితే లక్షల కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటి వరకు అదనంగా ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ బీడు భూములకు పారింది లేదు. ప్రాజెక్టు ట్రయల్ రన్స్ మినహా తెలంగాణ రైతాంగానికి ఒరిగిందేమీ లేదు. కానీ ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్లను మాత్రం అపర కుబేరుడిని చేసింది. ఈ ఒకే ఒక్క ప్రాజెక్టుతో మెగా కంపెనీ తలరాతే మారిపోయింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులను 18 ప్యాకేజీలుగా చేపట్టారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు రేగుమాన్ గడ్డ తీరంలో నిల్వ ఉండే శ్రీశైలం తిరుగు జలాల ఆధారంగా ఈ పథకం పనులు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి జలాశయాలను నింపాల్సి ఉంటుంది. ఇప్పటికే నార్లపూర్ పంప్ హౌస్ లో 1వ పంపు మోటార్ ద్వారా నీటి ఎత్తిపోత జరిగింది. 2 పంపు మోటార్ కూడా సిద్ధం చేశారు. ఇక 3, 4వ మోటార్ల పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పంప్ హౌస్ లో మొత్తం 9 పంపు మోటార్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు 1.50 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం నార్లపూర్ పంప్ హౌస్ లో చిన్నపాటి పనులు తప్ప పంపు మోటార్ల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో వేగంగా జరగడం లేదు. తొలుత నవయుగ కంపెనీ పనులు చేయగా ఆ తర్వాత మెగా కంపెనీ చేస్తోంది. ఇలా ఏ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చూసినా అందులో మెగా ఇంజనీరింగ్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాజెక్టులు నిర్మించడం వరకు బాగానే ఉంది. ఆ తర్వాత వాటి వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో మెగా సంస్థకు కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగింది. ఎన్నికలకు ముందే మేడిగడ్డ బ్యారేజీ బిల్డర్లు కుంగుబాటుకు గురవడం బీఆర్ఎస్ ను దెబ్బతీసింది. 2023 ఎన్నికల వరకు కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన మెగా కంపెనీ ఎన్నికల తర్వాత రూట్ మార్చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఆ పార్టీని పట్టించుకోవడం లేదు. ఇక పార్లమెంటు ఎన్నికల సమయం వచ్చేసరికి ఎలక్టోరల్ బాండ్ల విషయం బయటపడింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కంపెనీలో మెగా ఇంజనీరింగ్ టాప్ లో నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ కోసం 195 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను మెగా కొనుగోలు చేసింది. ఇంకా వివిధ రూపాలలో బీఆర్ఎస్ కు వెన్నుదన్నగా నిలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నయా పైసా ఫండ్స్ ఇవ్వలేదు మెగా కంపెనీ. దాంతో తాజాగా సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిన ఘటన బయటపడడంతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడింది. అధికారంలో ఉండగా ఈ పనుల్ని మెగాకు అప్పగించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలంటూ కేటీఆర్ డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా పనులు చేస్తుండడం వల్లే ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ కూలిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేసిన కేటీఆర్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ఏజెన్సీ మెగా కంపెనీని తక్షణమే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అన్నారు. మెగా కంపెనీ నాసిరకం పనులే తమ కొంప ముంచాయని గులాబీ బాస్ గుర్తించినట్లున్నారు. అందుకే ఆ కంపెనీపై రివెంజ్ తీసుకునేందుకే సుంకిశాల ఇష్యూలో మెగా ఇంజనీరింగ్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్న డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. తాము అధికారంలో ఉండగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిన మెగా కంపెనీని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా పార్లమెంట్ ఎన్నికల్లో ఫండింగ్ ఇవ్వకుండా మోసం చేస్తుందన్న అక్కసుతో బీఆర్ఎస్ ఉంది. అందుకే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో చేర్చడం ద్వారా తమ రివెంజ్ ను తీర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.